ఫైల్స్ ముట్టరు, ఫైల్స్ ముడతలేరట. ఎక్కడ? మున్సిపల్ శాఖ అండ్ పట్టణాభివృద్ధి శాఖల్లో అధికారుల నిర్లక్ష్యం. కన్సర్న్ మినిస్టర్స్ ఎవరండి? కన్సర్న్ మినిస్టర్స్, మున్సిపల్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన దగ్గరనే ఉంది. 2 శాఖల పరిధిలో 12 మంది ఐఏఎస్లు ఉన్నారట, 2 ఐపీఎస్లు ఉన్నారట. మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మొత్తం చూస్తే 12 మంది ఐఏఎస్లు ఉన్నారు, 2 ఐపీఎస్లు ఉన్నారట. పెండింగ్లోనే ఉన్నాయట ఫైళ్ళు. కొర్రీలు పెడుతూ కాలయాపన. విసిగి వేసారి వెళ్ళిపోతున్న దరఖాస్తుదారులు జాప్యం చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నదట. కారణం ఏంటంటే పైసలు. మరి అది ఐఏఎస్ ఐపీఎస్ల స్థాయా, కింది స్థాయి వాళ్ళు ఏదో మొత్తానికైతే ఇది రావాలి కదా. ఇప్పుడు పర్మిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు. స్క్వేర్ ఫీట్కి 100 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుంది. 100, 75, 50. ఈ 50 ఇస్తామంటే కానీ సెటిల్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి అవుతున్నది. ఇప్పుడు ఎవడు ఎంత సంతకాలు పెట్టినా చివరికి వచ్చేసరికి మళ్ళా 4గురినో 5గురినో కలవాల్సిందే. అందుకే ఈ బిల్డర్లు కూడా ఏమైపోయిందంటే నీ అమ్మ పోని ఇది ఎవడు ఇలా చుట్టూ తిరుగుతారు, కట్టుకుందాంలే తర్వాత అని చెప్పి వదిలేసారు. పోయిన గవర్నమెంట్లు ఎట్లుండే? పోయిన గవర్నమెంట్లు ఏంటంటే వాళ్ళు వీళ్ళంతా కక్కుర్తి కాదు. వాళ్ళది ఎట్లుంటుందంటే ప్లాన్డ్గా, ప్రణాళికబద్ధంగా ఉంటుంది. ఇగో నువ్వు కట్టేసుకొని నాకు సగమీ ఇల్ల, లేకపోతే 25% నువ్వు ఫస్ట్ అయితే కట్టు అని పర్మిషన్ ఇస్తారు. వాడు కట్టిన తర్వాత సచ్చినట్టు వీనికి ఇవ్వాల్సిందే, తప్పదు. సో అట్లా వీళ్ళు సెటిల్ చేసుకున్నారు. వీళ్ళది అట్లా కాదు కదా అనొద్దు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ వీళ్ళు ఇప్పుడు మన ఇది ఉంటుంది కదా అంత్యక్రియలప్పుడు వాళ్ళు వచ్చి కాష్టాల మీద, బొందల మీద పడుకుంటారు కదా, డబ్బులు కావాలని అడుక్కుంటారు కదా. వీళ్ళది ఎట్లుంటుంది అంటే వాడు బునాది ఏమో ఆల్సా బునాదులు ఏమో అనుకుంటున్నారు. ఏమైనా కడుతున్నావు తే అని చిల్లరకి ఎగబడుతున్నారు వీళ్ళు. సో దానివల్ల ఈ సమస్య వస్తున్నది. వాడేమో చాలా ప్లాన్డ్గా, పద్ధతిగా మంచి ఎంత కమాయించాలో అంత కమాయించిపోయిన గవర్నమెంట్ హయాంలో. వీళ్ళది అట్లా కాదు. వాడు బునాది ఇట్లా గడపార తీయగానే ఏమైనా పోతున్నావు, ఏమైనా పైసలు ఏవైతే పోతున్నావు అనే కాడికి వచ్చింది. ఇక వాడు ఏడ పని చేస్తాడు? ఇక మీతో మేమేడ పెట్టుకుంటున్నాం ఆయన అని చెప్పి ఎవరు ఇది చేస్తలేరు. స్వయాన రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖలవి. ఒక రకంగా నగర అభివృద్ధికి కీలకమైనవి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నతమైన బాధ్యతల్లో ఉన్నారు. కానీ ప్రజా సమస్యలపైన తమ పేషీలకు వచ్చే ఫైల్స్ను నెలల తరబడి క్లియర్ చేయట్లే. నేను పనిమంతుడినే, పైరవీలకు తావులేదు, పైసలు అసలే ముట్టను అంటూ ఐఏఎస్ అధికారులు తమకు తాము డబ్బాలు కొట్టుకుంటున్నారు. కానీ ఫైళ్లను అస్సలు ముట్టట్లేదని విమర్శలు వస్తున్నాయి. ఒకరు అసలు దరఖాస్తుదారులనే కలవరు, మరొకరు కలిసినా ఫైళ్లు ముట్టుకోరు. ఇక ఇంకొకరైతే ఫైల్స్ ముట్టిన కొర్రీల మీద కొర్రీలు పెడుతూ పక్కన పడేస్తారనే అభిప్రాయం ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్లు బాధ్యతల్లో ఉన్న మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను రాష్ట్ర ప్రభుత్వం 2 విభాగాలుగా విభజించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా టీకే శ్రీదేవి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శిగా ఇలంబర్తిని నియమించింది. ఈ 2 శాఖల పరిధిలో 12 మంది ఐఏఎస్లు, 2 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. హెచ్ఎండిఏలో 2, జిహెచ్ఎంసీలో 5, జలమండలిలో 2, ఎంఆర్డీసీఎల్లో 2, యూయూఎఫ్ఐడిసిలో ఎండీతో పాటు మరొకరు, ఎఫ్సిడిఏలో 1 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీరితో పాటు హైడ్రాలో 2 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సింహభాగం ఉన్నారు. చిక్కరు దొరకరట. 12 మంది ఐఏఎస్, 2 ఐపీఎస్ అధికారులు ఉన్నా వీరిలో సగం మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా వారంతా కాలయాపన తప్ప పనిచేయట్లేదు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో కీలక ఒక విభాగానికి చెందిన అధికారి మాత్రం ప్రజలకు చిక్కడు దొరకడు. ఎప్పుడు ఏ ఆఫీసులో ఉంటారో ఆయనకే ఎరుక. దరఖాస్తుదారులు గంటల తరబడి వెయిట్ చేసి విసిగి వేసారి వెళ్ళిపోవాల్సిందే తప్ప కలిసే పరిస్థితి ఉండదు. పైగా మీటింగ్ల పేరుతో ఫైళ్లను పట్టించుకోకపోవడంతో కొర్రీలు పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరో అధికారి తీరుపైన సొంత శాఖ ఉద్యోగులే గుర్రుగా ఉన్నారు. ఫైళ్లు ముట్టరు, ఒకవేళ చూసినా కొర్రీలతో పక్కన పెడుతున్నారని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన ఆఫీసులో ఉంటారు, ఏం పని ఉందిలే అంటూ నిట్టూరుస్తున్నారట. మరో కీలకమైన విభాగమైన జిహెచ్ఎంసీలో కూడా 5 ఉన్నారు. వీరిలో కమిషనర్తో పాటు మరో 2 మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారట. మరో 2 అయితే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారట. ఆ 2 అధికారులపైన తీవ్రమైన విమర్శలు ఉన్నాయట. కాంగ్రెస్ నాయకులు కూడా గుర్రుగున్నారట. ఇక మరి ఏందో ఇక ఇది ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతుందట. అంతే కదా, మరి ఫైల్స్ క్లియర్ చేయకపోతే అదే అవుతుంది కదా. ఇప్పుడు దాంట్లో కరప్షన్ ఉండి డీవియేషన్ లేకపోతే ఏమైనా వైలేషన్స్ ఉంటే దాన్ని ఆపొచ్చు. కానీ అన్నీ సక్రమంగా ఉన్నదాన్ని
మనకు కమిషన్లు ఇస్తలేరని ఇంకో దానికోసం ఆపితే ఎట్లా?